దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో మీ సన్నిధిలోనికి వస్తున్నాము తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుటకు నా తండ్రి సత్యం మీద అసత్యం మీద గ్రహించుటకు మా యొక్క మనోనేత్రమును వెలిగించమని తండ్రి, మరి లేఖన భాగాలను నా తండ్రి మరి అంశము ద్వారా మీరే మాతో మాట్లాడి మా హృదయాలను సిద్ధపరచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, అద్భుతమైన అంశము ద్వారా మీ చేరువలోనికి రావడము చాలా సంతోషకరం. ప్రియులారా, మరి ఈరోజు అంశము సత్క్రియలు. ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి వారు కూడా కొన్ని క్రియలు జరిగిస్తూ ఉన్నారు. ఆ క్రియలు ప్రియులారా, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు వాటి లెక్క మనము చెప్పవలసినటువంటి వారముగా ఉన్నాము. ప్రియులారా, దేహంతో జరిగించిన క్రియలు వాటి ఫలాన్ని మనము పొందవలసినటువంటి అవసరము మరి వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. అయితే ప్రియులారా, ఈరోజు సత్క్రియలు ఏంటి? ఆ సత్క్రియలు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివినట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎవరం ప్రియులారా? క్రీస్తు యేసునందు సృష్టించబడినటువంటి వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై యేసు క్రీస్తు చేసినటువంటి పని అయి ఉన్నాము. అయితే వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. మనము ఏ క్రియలు చేయాలని దేవుడు ముందుగా మన కొరకు సిద్ధపరిచాడు క్రియలను అంటే, సత్క్రియలను చేయుటకై ఆయన మనల్ని ముందుగా సృష్టించాడు. ప్రియులారా, ఇంకో వచనం చూద్దాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా అంటూ ఉన్నాడు. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనములో నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దాని వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అనెను. ప్రియులారా, సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా అంటూ ఉన్నది, చేయని ఎడల పాపం పొంచియుండును. ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవించినటువంటి కాలములో ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఏమని ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుస్తుని. చేయుటకు ఆయనకు ఒక పని అప్పగించాడు దేవుడు. ఆ పనిని చేయుటకు నేను సంపూర్ణముగా చేశాను, అది సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచాను. అంటే యేసు క్రీస్తుకు ఒక పని అప్పచెప్పాడు దేవుడు అనేసి మనకి ఈ లేఖన భాగాల్లో మనకు అర్థమవుతుంది. ఈ లేఖన భాగాల్లో అర్థమైనటువంటి ఈ యొక్క అంశము ప్రియులారా, ఈ మాటలు ఆయన పని చేశాడట. ఈ భూమి మీద సంపూర్ణముగా తన పనిని జరిగించాడు. ఆ పని జరిగించడం ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. అది సత్క్రియలు చేశాడు, సత్క్రియలు జరిగించాడు యేసుక్రీస్తు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ సత్క్రియలను జరిగించాడు యేసుక్రీస్తు. జరిగించినప్పుడు దేవుని మహిమపరచాడు అనేసి ఇక్కడ రాయబడి ఉంది ప్రియులారా. అలాగే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అని అంటూ ఉన్నాడు.
మనల్ని పిలిచిన దేవుడు ఎందుకు పిలిచాడు? తన సత్క్రియలు చేయుట కొరకు పిలిచాడు. తన సత్క్రియలు మన ఎడల జరిగించుట కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. పిల్లరా, నిత్య మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రాచుర్యము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. పిలిచినటువంటి వారు ఎవరండి? వాళ్ళట ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ దేవుని జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. బా, ఎంతటి మహిమ! పిలిచినటువంటి దేవుడు పిలువబడినటువంటి వారిని గురించి ఎంత చక్కగా రాయబడిందో చూడండి. వాళ్ళంట ఏర్పరచబడిన వంశమునంట పిలిచినటువంటి వారిని. చీకటిలో నుండి పిలిచినటువంటి వారు వెలుగులోనికి ప్రవేశించినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంది అనంటే, సత్క్రియలు జరిగించినట్లయితే వాళ్ళట ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. పిల్లరా, అద్భుతమైనటువంటి మాట. ఇంకా మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూసినప్పుడట పరలోకమందు మీ తండ్రి మహిమపరచబడతాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క సత్క్రియలు అనగా ఏంటి? సత్క్రియలు అనగా ఏమి? ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే సత్క్రియలు అనగా ఏమి అని అంటే సువార్త ప్రకటించటము. మొదటి పాయింట్ ఏంటంటే సువార్త ప్రకటించటము. రెండవ పాయింట్ ఏంటంటే సువార్తను ప్రకటించే వారితో పాలువారై ఉండుట. మూడవ పాయింట్ ఏంటంటే సువార్తను అనుసరించటం. నాలుగవ పాయింట్ ఏంటంటే ఇతరులకు మాదిరిగా జీవించటం. ఐదవ పాయింట్ ఏంటంటే సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఆరవ పాయింట్ ఏంటంటే సత్క్రియ చేయు ప్రతి వానికి కలుగు ప్రతిఫలము మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఏడవ పాయింట్ ఏంటంటే సత్క్రియల ఎందాసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే అప్పగించుకొనెను. ఎనిమిదవ పాయింట్ ఏంటంటే బీదల పోషణ కొరకు తన ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియో లేదు. పిల్లరా, అద్భుతమైన మాటలు. 8 పాయింట్లు మనం చూసాం పిల్లరా. అయితే పిల్లరా, మరి సత్క్రియలు అనగా ఏంటి అని అంటే సువార్త ప్రకటించటము. సువార్తను ప్రకటించే వారితో పాలువారై ఉండుట. పిల్లరా, చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించవలెనని అని అంటున్నాడు. ఏ దినము వరకు ఈ సత్క్రియలు కొనసాగించాలి అంటే ప్రభు యేసు దినము వరకు, అంటే ప్రభు యేసు రెండవసారి వచ్చేంత వరకు కూడా, ఈ లోకములోనికి రెండవసారి వచ్చేంత వరకు కూడా మనము మన సత్క్రియలను చేస్తూ ఉండాలి, దానిని కొనసాగించాలి. ఈ యొక్క సత్క్రియలను మనము కొనసాగించాలి అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మొదటిది దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట. సత్క్రియలు అనగా సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట. చూడండి 4వ వచనము, మీరు ఈ సత్క్రియలను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి పిల్లల, అద్భుతమైన మాటలు. సత్క్రియలు అనగా సువార్త విషయములో నాతో పాలువారు. ఈ సువార్త అంటే సత్క్రియలను ఆరంభించిన వాడు యేసుక్రీస్తే అని చెప్తున్నాడు. ఈ సత్క్రియలను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని చెప్పాడు. పిల్లల, రూఢిగా నమ్ముచున్నాను అని అంటున్నాడు. పిల్లరా, మరి సత్క్రియలు అనగా సువార్తను ప్రకటించటము. సత్క్రియలు అనగా సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట. సత్క్రియలు అనగా యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించటం, ఈ సత్క్రియలను కొనసాగించటం. యేసుక్రీస్తు రెండవసారి వచ్చేంత వరకు కూడా ఈ సత్క్రియలను ప్రకటించడం, అంటే సువార్తను ప్రకటించడం, ప్రకటించే వారితో కలిసి
ప్రకటించడం, పాలువారు అని అంటూ ఉన్నాడు పిల్లరా. అందుకనే మరి యేసుక్రీస్తు దినము వరకు ఈ సత్క్రియలను కొనసాగించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది పిల్లరా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన శిష్యులతో అద్భుతమైన మాట చెబుతూ ఉన్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. వినండి, ఇక్కడనే నా దగ్గర కూర్చోండి అని చెప్పాల యేసుక్రీస్తు ప్రభు వారు. ఇక్కడ ఉండండి, నేనేం చెప్తున్నాను కదా సరిపోతుంది, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే పడుకోండి, నాతోనే తిరగండి, నాతోనే ఉండండి అని చెప్పలా. ఏమని చెప్పాడంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏంటి సత్క్రియ అనగా? సువార్త. ఈ యొక్క సత్క్రియ చేస్తున్నావా? సువార్తను చెప్తున్నావా? సువార్తను చెప్తే నువ్వు సత్క్రియ చేసినట్టే. సత్క్రియలనంటే సువార్త చెప్పటం, సువార్త చెప్పేటటువంటి వారితో పాలువారుగా ఉండటం సత్క్రియ. ఈ సత్క్రియలు నువ్వు చేయగలుగుతున్నావా? అసలు సత్క్రియ అంటే ఏంటో నీకు తెలియదు, సువార్త అంటే ఏంటో నీకు తెలియదు. ఆ సువార్తను నువ్వు ప్రకటించవు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను. ఏది నమ్మాలా? ఎలా? సువార్త విని. 3వ దినమున ఏంటి సువార్త అని అంటే 3వ దినమున తిరిగి లేచాడు క్రీస్తు అని. మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తాడు ప్రభు అని సువార్త. పిల్లారా, ఇంత గొప్ప భాగ్యము. మరి ఆ సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ శక్తి ఉన్నటువంటి సువార్తను చెప్పట్లేదు. సత్క్రియలను నువ్వు జరిగించట్లేదు, సత్క్రియలను నువ్వు చెప్పటలేదు. కాబట్టి నువ్వు సప్పగా ఉన్నావు, వింతైన బోధలు చేస్తూ ఉన్నావు, ఇత బోధలు చేస్తూ ఉన్నావు. చెప్పవలసింది చెప్పకుండా కథలుగా చెప్తున్నావు. కథలు చెప్పవలసింది మాత్రము చెప్పట్లేదు. అవసరము ఏదైతే ఉందో దాన్ని చెప్పట్లేదు జనాలు. పిల్లరా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము అంటున్నాడు. 2వ తిమోతి 4వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు మనం చూద్దాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రకటించుము, ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హిత బోధ వచ్చేసిందంట. భయంకరమైనటువంటి బోధలు వచ్చేసాయి. హిత బోధ వచ్చేసింది అని ముందే చెప్పేస్తున్నాడు. అప్పుడే చెప్పబడింది వాక్యం. యేసుక్రీస్తు ఉన్న అపోస్తలులు, ప్రవక్తలు వాళ్ళు ప్రకటిస్తున్న కాలంలోనే చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం చదువుతున్నాం. కానీ హిత బోధలు, దురద గల జనులు వచ్చేసారు. అనుకూలమైనటువంటి బోధకులను వెతుక్కుంటూ ఉన్నారు. సంఘాల్లో ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ క్రైస్తవ సమాజంలో సువార్త చెప్తే ఎవరికి అర్థం అవ్వట్లేదు, ఎవరికి చెవుకి ఎక్కట్లేదు, మనసును పట్టట్లేదు. సువార్త అంటే ఏదో చెప్తున్నాడు ఈయన అని అంటున్నారు. కానీ కథ చెప్పు, మస్తు చెప్పాడండి మయ్యగారు, మస్తు చెప్తాడు, మీకంటే చాలా బాగా చెప్తాడు మయ్యగారు. కథలు చెప్తాడు. మరి అవి బాగానే ఉంటాయి వినడానికి, వినసొంపుగా ఉంటాయి. కానీ నిన్ను రక్షించవు. నేను రక్షించటకు దేవుని శక్తి అయింది సువార్త. అది నువ్వు తెలుసుకోవాలి. అది చెప్పబడింది సువార్త. అది సువార్తనా కాదా నువ్వు తెలుసుకోవాలి. ఆ సువార్తనా కథనా అది నువ్వు గుర్తెరగాలి పిల్లలు. కాబట్టి సత్క్రియలు జరిగించాలి. సత్క్రియ అనగా సువార్తను చెబుతూ ఉన్నారు, సువార్తను జరిగిస్తున్నారా పిల్లరా? ఒకసారి మమ్మల్ని మనమే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము ఉంది. 4వ వచనం చూద్దాం. సత్యమునకు చెవునీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. సత్యానికి చెవులిస్తలేరు ఈరోజు. సత్యానికి చెవులు ఇవ్వట్లేదు. సత్యం అనే స్తంభం పైన సంఘం కట్టబడింది. కానీ ఆ సంఘంలో ఉంటూ కూడా మేము ఉన్నామని భ్రమపడుతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? చీకటిలోనే ఉన్నారు. సత్యంలో లేకపోతే ఎక్కడున్నట్టు? నువ్వు చీకటిలో ఉన్నట్టే, అపవాదితో ఉన్నట్టే పిల్లరా. మరి ఇంకా మనం చూసినట్లయితే, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తకునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అద్భుతమైన మాట. అన్ని విషయాల్లో మితముగా ఉండాలంట. అన్ని విషయాల్లో శ్రమ వచ్చిందా? ఓకే, తట్టుకొని ముందుకెళ్ళిపోవాలి. శ్రమ వచ్చిందయ్యా అని కూర్చొని డీలా అయిపోవద్దు. శ్రమ వచ్చిందా? శ్రమను ఎదిరించే దేవుడు నీ పక్కన ఉన్నాడు. నువ్వు లేచి ప్రార్థన చేయి. ఆ ధైర్యాన్ని, శ్రమను తట్టుకునే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఆ శ్రమను చూసి కుంగిపోవు.
శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, ఏదైనా నిలబడి తట్టుకొని ముందుకెళ్ళే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. పిల్లరా, శ్రమపడము అంటున్నాడు. సువార్తకునిగా పని చేయము. సువార్తకునిగా పని చేయి. నీ పనేంటి? సువార్త ప్రకటించడం. సువార్తకునిగా పని చేయి. సువార్త చెప్తున్నావా? చెప్పట్లేదు. ఇంత చెప్పినా ఎక్కట్లేదు, చెప్పట్లేదు అసలు. పిల్లరా, కాబట్టి నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. సంపూర్ణముగా జరిగించాలి. నీకు దేవుడు ఏ పని అయితే అప్పచెప్పాడో అది సంపూర్ణముగా జరిగించాలి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో అది దేవుడు అప్పచెప్పిన పనిని ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడు. యోహాను సువార్త 17:4 మనం చూసాం కదా ఇందాక. ఆయన సంపూర్ణముగా భూమి మీద నెరవేర్చాడు తన పనిని. అందును బట్టి దేవునికి మహిమ కలుగుతుంది, మహిమపరచబడతాడు. మనము చేసేటటువంటి పని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది పిల్లరా. కాబట్టి సత్క్రియలు జరిగించటం ద్వారా, సువార్త చెప్పడం ద్వారా మనము దేవుణ్ణి మహిమపరిచిన వారం అవుతాం. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఈరోజు అపోస్తులైనటువంటి పౌలు గారు గుర్తెరిగారు. సువార్త ప్రకటించవలసినటువంటి భారం ఆయన పైన ఉన్నదట. ఈరోజు సంఘానికి ఏం కావాలి? నువ్వేం చెప్తున్నావు? మరి నీ సంఘంలో నువ్వేం చెప్తున్నావు? ఆత్మను రక్షించేదేనా నీ సువార్త నువ్వు చెప్పేది? లేదు, అయ్యగారు సాక్ష్యం అంటాడు. అయ్యగారు సాక్ష్యం అంట. ఓడికి కావాలి అయ్యగారు సాక్ష్యం. నీ సాక్ష్యం నా సాక్ష్యం రక్షిస్తుందా? రక్షించదండి. పాపాలను తీసివేస్తుందా? పరలోకాన్ని ఇస్తుందా నీ సాక్ష్యం? ఇస్తుందా? ఇవ్వదు. పరిశుద్ధుని రక్తం కావాలి నీ పాపాలు కడగబడాలంటే. క్రీస్తు ద్వారానే పరలోకానికి ద్వారం. అందుకని అంటాడు కదా యోహాను సువార్తలో, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. పిల్లరా, ఇంకా నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే పోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించపోయిన ఎడల నాకు శ్రమ అనేసి అపోస్తలుడైన పౌలు గారు వేదన పడుతూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. పిల్లరా, సువార్త ప్రకటించవలసిన భారం అపోస్తలు పౌలుదేనా? మనకు కూడా ఉంది ఆ బాధ్యత. అంటే మన పైన కూడా మోపబడింది. యేసుక్రీస్తు సువార్త ఏదనగా ఏంటండి ఆయన సువార్త? రోగాల గురించి చెప్తున్నాడు. నేను బాగా అయిపోయినా, బాగా అయిపోయింది, చాలు బాప్తిసం తీసుకోండి. అదే సువార్త. లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొంది తిరిగి 3వ దినమున లేచును. ఇది ఇశ్రాయేలందరూ రూఢిగా తెలుసుకోవాలి. ఇది సువార్త. 3వ దినమున లేఖన ప్రకారము క్రీస్తు మృతి పొంది సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేస్తాడు. ఇది సువార్త. 1 కొరింథీ 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు మనం చూస్తే అది సువార్త అండి. అలా ఆ లేఖన భాగాల్లో రాయబడ్డటువంటి మాటలు. పిల్లారా, అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఈరోజు నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? సత్క్రియలు జరిగిస్తున్నావా? జరిగించకపోతే నీకు శ్రమే. నీ ఆత్మ అక్కడ కాలుతుంది. నీ ఆత్మ నరకంలో కాల్చబడుతుంది. నీ ఆత్మ నరకంలో వేయబడుతుంది పిల్లారా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము గమనించాలి, అర్థం చేసుకోవాలి. పిల్లారా, చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపువారు అని అంటున్నారు. చెప్తారు, వింటారు అంతే, కానీ వాళ్ళ కాలం గడుపుతారు అంతే, కానీ వారి జీవితాల్లో మార్పు ఉండదు. పిల్లారా, ఏదైనా వారందరూ అక్కడ నివసించుచు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే కాలము గడుపుచుండువారు. కాలాన్ని గడిపేస్తున్నారు. ఈ రోజులలో సంఘాల్లో అయ్యగారు చెప్తూ ఉంటే చాలామంది వెళ్ళిపోతున్నారు, కాలాన్ని గడిపేస్తున్నారు. ఇక నాకేం బాధ్యత లేదు, నేను చేయవలసిన పని ఏం లేదు, నేను జరిగించవలసిన సక్రియలేం లేవు అని అపోహపడుతూ ఉన్నారు. అయ్యగారు చూసుకుంటాడండి, అన్నీ ఆయనకే తెలుసు, ఆయనే చెప్పుకుంటాడు, ఆయనే చేసుకుంటాడు అని అనుకుంటున్నారు చాలామంది. నీవు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డావు? దేవుని చిత్తాన్ని నువ్వు గుర్తెరుగుతున్నావా? దేవుని ప్రణాళికలను ఉన్నావా? దేవుని యొక్క సత్క్రియలను చేయడానికి ముందుకు వస్తున్నావా? దేవుని సువార్త ప్రకటించడానికి నువ్వు వస్తున్నావా, చేస్తున్నావా? ప్రకటించే వారితో నువ్వు పాలువాడవై ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది పిల్లరా. మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి వీలైతే
మరొకసారి మరి ఈ విషయాలను గురించి మనం మాట్లాడుతున్నాం. మరి విన్న వాక్యాన్ని మరి ఇప్పటి వరకు విన్నాం. మరి సత్క్రియలు అనగా సువార్త ప్రకటించు వారితో మనము పాలువారమై ఉండుట పిల్లారా. మరి కాబట్టి అద్భుతమైన మాటలు ఇంకా చాలా ఉన్నాయి పిల్లారా. కాబట్టి విన్న వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో నీరు గట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. మరి నా యూట్యూబ్ ఛానల్ మీరు చూడాలి. నా యూట్యూబ్ ఛానల్ మరి యూట్యూబ్ సెర్చ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ థియాలజీ అని మీరు టైప్ చేసి మరి సెర్చ్ చేసినట్లయితే నేను మాట్లాడిన ప్రతి వీడియో కూడా మీరు అక్కడ చూడవచ్చు. ముఖ్యంగా మరి ఈ యొక్క పరిచర్య కొరకు మరి మీరందరూ ప్రార్థించాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ప్రభు మనల్ని అందరినీ మరి మెండుగా దీవించును గాక. ఆమేన్.